భగవద్గీతలో చెప్తారు, ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తే షూపజాయతే సంగాత్ సంజాయతే కామం కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతిభ్రంశో స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఈ మొత్తం సిస్టమ్ ఆర్డర్ అంతా కూడా స్వచ్ఛందంగా మనకి గోవిందానంద అనే ఆయన జీవితంలో కనిపిస్తుంది. విషయం ఎలా ఉంటుందంటే, అధికారం నాకు వస్తుంది అని ఆశించిన వాడికి అధికారం రాలేదనుకోండి, ఈ ప్రపంచంలో 4 దారుణమైన ఉంటాయి. అధికారశ్చ గర్భంచ రుణంచ స్వానమైథునం ప్రవేశకాలే సంతుష్టి నిర్గమే ప్రాణ సంకట. అందరికీ నమస్కారం. ఈరోజు నాతో పాటు తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, ఆది శంకరాచార్య భక్త సమాజ వ్యవస్థాపకులు, భారతీ తీర్థ పురస్కార గ్రహీత శ్రీ పసర్లపాటి బంగారయ్య శర్మ గారు ఉన్నారు. అలాగే మిత్రులు హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు కూడా ఉన్నారు. అంశం ఏంటి అని అంటే, ఇటీవల కాలంలో గోవిందానంద సరస్వతి అనే ఒక ఆయన శృంగేరి జగద్గురువుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కొన్ని నిందారోపణలు చేస్తున్నట్లుగా మీరు అందరూ చూస్తూ ఉన్నారు. సహజంగా ఇవే ఆరోపణలు కానీ ఇలాంటి మాటలు కానీ ఇంకెవరైనా మాట్లాడుంటే నేను లలిత్ కుమార్ గారు మేమిద్దరం ఎడాపెడా చాకరీ పెట్టేసేవాళ్ళం. కానీ ఆయన ఒక సన్యాస ధర్మంలో ఉన్నారు కాబట్టి, కాషాయాన్ని ధరించారు కాబట్టి, ఆయన మాట్లాడిన మాటలకి శాస్త్రపరంగా వివరణ ఏంటి, ఖండన ఏమిటి అనేది తెలుసుకోవడానికి ఈరోజు మనం బంగారయ్య శర్మ గారిని మన స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది. అయితే ఆయన ఆరోపణలకి సమాధానాల్లోకి వెళ్లే ముందే గోవిందానంద సరస్వతి ఆయన చేసిన వ్యాఖ్యల్ని నిర్ద్వందంగా మేము ఖండించడం జరుగుతుంది. ఎందుకంటే శృంగేరి జగద్గురువుల మీద అలాంటి భాష కానీ అలాంటి పదాలు కానీ వాడటాన్ని, ఆ విధంగా మాట్లాడడాన్ని హిందూ సమాజం హర్షించదు. ఒక హిందూ సంస్థలుగా మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఇదే విషయం మీద లలిత్ కుమార్ గారు కూడా ఆయన అభిప్రాయం చెప్తారు. అందరికీ నమస్కారం అండి. స్వామివారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ముందుగా హిందూ బంధువులందరికీ క్లియర్గా చెప్తున్న విషయం ఏంటంటే, ఆమ్నాయ పీఠాలకు సంబంధించిన జగద్గురు శంకరాచార్యుల వారి పట్ల, అదేవిధంగా పీఠాల పట్ల గోవిందానంద సరస్వతి స్వామివారు ఏదైతే మాట్లాడారో ఆ మాటలన్నిటిని కూడా నిర్ద్వందంగా ఖండిస్తూ ఉన్నాము, తీవ్రంగా ఖండిస్తున్నాం. కారణం ఏంటి అంటే, ఈ పీఠాల యొక్క పరంపర ఇప్పుడు మొదలైంది కాదు. ఒక రకంగా చెప్పాలంటే సనాతన ధర్మం ఈ స్థాయి వరకు ఇక్కడ నిలబడి ఉంది అంటే శంకర పీఠాల యొక్క పాత్రని ఎవ్వరూ కూడా తక్కువ చేయలేరు, ఎవరు కూడా మర్చిపోవటానికి వీల్లేదు. అటువంటి పీఠాల యొక్క ఔచిత్యానికి, పీఠాధిపతుల యొక్క ఔన్నత్యానికి భంగం కలిగేలాగా ఎవ్వరు మాట్లాడినా సరే దాన్ని ఖండిస్తాం. అయితే ఇక్కడ మాట్లాడింది కూడా ఒక యతి కాబట్టి కాస్త స్థిమితంగా, కాస్త బ్యాలెన్స్డ్గా మాట్లాడటం జరుగుతుంది. ఇదే మాటలు సామాన్యులు కానీ లేకపోతే అన్య మతస్థులు కానీ ఎవరైనా మాట్లాడితే మాత్రం హిందూ సంస్థల నుంచి వచ్చే వ్యతిరేకత మరింత తీవ్రంగా ఉంటుందని ముందే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అండ్ స్వాములు కూడా, ఇట్లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా భవిష్యత్తులో మరోసారి ఇటువంటి భాష వాడకపోతే, ఇటువంటి వ్యవహారాన్ని మార్చుకుంటే మంచిదని చెప్పేసి వాళ్ళకు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. శర్మ గారు నమస్కారం. నమస్తే అండి. ముందుగా అందరికీ ఉన్న సందేహం ఏంటంటే, అసలు ఈ గోవిందానంద సరస్వతి అని ఆయన ఎందుకు ఇలా జగద్గురువుల మీద మాట్లాడుతున్నారు? అంటే దీని వెనకాల ఓన్లీ ధర్మపరమైన కారణాలు కాకుండా వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అనే ఒక సందేహం. అంటే నాకు తెలిసి కొంచెం మతిభ్రమణము అని, చిత్త చాంచల్యము అని ఒకటి రావడం మనుషులకి సహజం. ఆయనకి ఎక్కడో చిత్త చాంచల్యమో మతిభ్రమణం ఏదో అయిందేమో అని అనుమానం. లేకపోతే ఆయన అక్కడ ఉండి తిన్నవాడే, 4 ఏళ్ళు అక్కడ చదువుకున్నవాడే, పీఠ ఔచిత్యం ఏంటో తెలిసినవాడే. పోనీ ఇవాళ్లే కొత్తగా ఈ ఆరోపణ చేస్తున్నాడా? అంతకుముందు పీఠంతో అలాగే ఉన్నాడా అంటే అలా లేడే. చాలా విభిన్నంగా ఉన్నటువంటి వాడు. ఇప్పుడు విజయయాత్రకి స్వామివారి ఇక్కడికి రావడంతో డూప్లికేట్ అనేదో పదం వాడాడు ఆయన. 2018లో కూడా విధుశేఖర భారతి మహాస్వామి చరణులు తెలుగునాట సంచారం చేశారు ఈ 2 రాష్ట్రాల్లో. ఆయన చేసినప్పుడు విజయవాడలో క్యాంప్ ఉంది అంటే నేను వెళ్ళా 2018లో. అప్పటికి దండము చేతిలో కమండలం పట్టుకొని జగద్గురువుల కోసం ఆగి, వారి సంచారం నుంచి వస్తుంటే లేచి నిల్చొని వారికి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి, జగద్గురువులు అనేటటువంటి సంబోధన కూడా చేసి, విధుశేఖర భారతి స్వామి వారినే. మరి 2018లో అంత వినయ విధేయతలుండి 2022 ఆ ప్రాంతంలో కూడా ఆయన ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన ఓ రథాన్ని చేసి, జగద్గురువులు అంటూ ఆయనే టైటిల్ పెట్టి మరి ఆయన ఫేస్బుక్లో రిలీజ్ చేసి,
ఇంత చేసినటువంటి అంత ఉత్తమమైనటువంటి భక్త శిఖాగ్రణికి ఎందుకు మార్పు వచ్చింది? చిత్త చాంచల్యం అయిందా? ఏమైనా మార్పు ఉందా? డాక్టర్కి ఏమన్నా చూపించాలా? చూసుకోవాలి. అదేదో నాకేమనిపించింది అంటే, ఈయన ముందు కాస్త తుని స్వామివారి దగ్గర ఉన్నారు అని విన్నా, హంపి స్వామివారి దగ్గర ఉన్నారు అనేది ప్రత్యక్షంగా నాకు తెలుసు, శ్రీరామ్ అనే పేరు మీద. అక్కడి నుంచి శృంగేరికి వెళ్ళారు. వెళ్ళి శృంగేరిలో అక్కడే 4 ఏళ్ల పాటు ఉండి తిని చదువుకొని అన్నీ చేసి ఆ పీఠం పరిస్థితి ఏంటో స్థాయి తెలుసు. అక్కడి నుంచి ద్వారకా బదరి ఉభయ పీఠాధీశ్వరులు స్వరూపానంద సరస్వతి స్వామివారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు కూడా చాలా భక్తిగా పీఠానికి వచ్చి నమస్కారం చేయటం అన్నీ చేస్తూ ఉండేవాడు. ఉన్నట్టుండి స్వరూపానంద సరస్వతి స్వామివారు బ్రహ్మీభూతులైన తర్వాత కూడా ఆయన వచ్చారు ఫలానా వాళ్ళకి పీఠము ఫలానా అని కాస్త ఏదో వ్యవహారం చేయడానికి. ఆయనకు అక్కడి నుంచే ఈ మృతానందం, ఈ చచ్చు తెలివితేటలన్నీ అక్కడే మొదలైనాయండి. ఇది అమృతానందం కాదు, మృతానందం అక్కడ మొదలైంది ఆయనకి. ఎప్పుడైతే 6 శిష్యులుండి 6లో మాకు పీఠం రాలేదు అనే పదం వచ్చిందో, ఎలా ఉంటుందంటే, అధికారం నాకు వస్తుంది అని ఆశించిన వాడికి అధికారం రాలేదనుకోండి, ఈ ప్రపంచంలో 4 దారుణమైన ఉంటాయి. అధికారశ్చ గర్భంచ రుణంచ స్వానమైథునం ప్రవేశకాలే సంతుష్టి నిర్గమే ప్రాణ సంకట. అధికారం కానీ, కడుపు కానీ, అప్పు కానీ, అదేవిధంగా 2 కుక్కల కలయిక కానీ, ప్రవేశకాలే సంతుష్టి, వచ్చేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది, దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. నిర్గమే, అది రాదు మనకి అనిపించినప్పుడు ప్రాణ సంకటంగా ఉంటుంది. పిల్లవాడు బయటికి రావాలన్నా, అప్పు తీర్చాలన్నా, అధికారం వదిలిపెట్టాలన్నా, స్వానమైథునం అయ్యాక అవి విడిగావాలన్నా. కాబట్టి వస్తుంది అనుకున్నటువంటి అధికారం, ఆ అధికారం యొక్క స్థాయిని దగ్గర ఉండి చూసినటువంటి వ్యక్తికి ఆ అధికారం నాకు సంబంధించిన వాళ్లకో ఈ 6లో రాలేదే అని అక్కసు ఉంటుంది కదండి, బాధ ఉంటుంది కదా. ఆయన ఆల్రెడీ కోర్టులకు వెళ్ళి కేసులు వేసుకున్న దాని మీదే కదా. ఆ బాధ మాట్లాడిస్తుందన్నమాట. ఓకే, మనకి భగవద్గీతలో చెప్తారు, ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తే షూపజాయతే సంగాత్ సంజాయతే కామం కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతిభ్రంశో స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఈ మొత్తం సిస్టమ్ ఆర్డర్ అంతా కూడా స్వచ్ఛందంగా మనకి గోవిందానంద అనే ఆయన జీవితంలో కనిపిస్తుంది. విషయం ఏమిటి? అధికారం. ప్రణశ్యతి, నాశనం దాకా వచ్చింది. భగవద్గీత చదవక వచ్చినటువంటి చిత్త చాంచల్యం వల్ల మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి.